మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రీఎంట్రీ, పొలిటికల్ రీఎంట్రీ, రాజకీయంగా మళ్ళీ పునఃప్రవేశమని పలు ఊహాగానాలు వస్తున్నాయి. దానికి ఊతమివ్వటానికి మెగాస్టార్ చిరంజీవిని ప్రధానమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి, ఆయన ఇంట్లో సంక్రాంతి సంబరాలకు ప్రధానమంత్రిని, హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను, కేంద్రంలో ఉండే పెద్దలను, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాల్లో ఉండే నాయకులను ఆహ్వానించినప్పుడు అక్కడ ఎవ్వరూ ఊహించని రీతిలో చిరంజీవి ప్రత్యక్షమయ్యాడు. అది కిషన్ రెడ్డి ద్వారా ప్రధానమంత్రి అక్కడికి పిలిపించుకున్నారు. పిలిపించుకోవడం ఏదో అతిథిగా అక్కడ కూర్చోవడం కాదు. ఆయన ప్రధానమంత్రి కారు దిగగానే సాదరంగా కిషన్ రెడ్డితో కలిసి అడుగులు వేస్తూ చిరునవ్వుతో, పలకరింపుతో మోడీతో కలిసి అడుగులు వేసి రావటం అనేది విశేషం. అక్కడ చిరంజీవి, ప్రధానమంత్రి అందరూ ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ముచ్చట్లు జరిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ఊహాగానాలు పెరిగిపోయినాయి. ఆయన మరి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేదా అనేది ఇంకా కొంతమందికి అనుమానం ఉంది. ప్రజారాజ్యం పార్టీని నిర్వహించడం కష్టమని భావించి అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కోరిక మేరకు ఉన్న 18 మంది ప్రజారాజ్యం పార్టీ పిఆర్పి ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వం ద్వారా కేంద్ర మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టాడు చిరంజీవి. అప్పుడు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అంటీ ముట్టనట్టే ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయన పార్టీలో ఉన్నాడని అనుకోవటం లేదు. ఈయన కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు వెళ్ళిన దాఖలాలు లేవు. సమావేశాలకు వెళ్ళటం లేదు. ఆయన సభ్యత్వము కూడా మళ్ళీ పునరుద్ధరించలేదు, రెన్యువల్ కూడా చేయలేదు. అంటే ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో లేనట్టే. తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ప్రచారంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షముగా అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఆశీర్వదించటం, తన మద్దతుదారులకు సూచన ఇచ్చి జనసేన పార్టీకి బలోపేతం చేయటానికి ఉపయోగపడ్డాడు. ఇది ఈరోజు చరిత్ర కాదు. మోదీ కన్ను చిరంజీవి మీద పడింది. అందువల్ల ఏదో రకంగా మెగాస్టార్ చిరంజీవిని భారతీయ జనతా పార్టీలో ప్రవేశపెట్టాలనే ఒక బలమైన కోరిక ప్రధానమంత్రి మోదీకి, అమిత్ షాకి, ఢిల్లీ పెద్దలకు ఏర్పడింది. అందుకే చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం, మంత్రుల ప్రమాణ స్వీకార సందర్భంగా కూడా ప్రత్యేకంగా ప్రధాని మోదీ చిరంజీవి దగ్గరికి వెళ్ళి అందరూ, మీడియా ప్రజలందరూ గమనించే విధంగా ఆయనతో ముచ్చడించడం ఒక విశేషం. ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో జరిగిన సంఘటనలు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భీమవరంలో స్వాతంత్ర సమరయోధుడు అక్కడ అల్లూరి సీతారామరాజు ఆయన విగ్రహావిష్కరణ జరిగిన సమయంలో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ వచ్చింది. ఈ సమావేశానికి
మెగాస్టార్ చిరంజీవిని పిలవండి, ఆయనకి వేదిక మీద స్థానం కల్పించండి అని ఆదేశం ఇచ్చారు ప్రధానమంత్రి. అప్పుడు కూడా చాలామంది ఆశ్చర్యచకితులయ్యారు. తమ్ముడేమో జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉండటం ఏంటి, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని చిరంజీవిని ప్రత్యేకంగా పిలిపించి ఆయనని అక్కడ గౌరవించడం, సత్కరించడం ఏంటి అని ఆనాడే ప్రజలకు కొన్ని సూచనలు లభించాయి. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవిని త్వరలో కమలం పార్టీకి ఆహ్వానించబోతున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం ఉన్నాయి. దానికి ఒక కారణం కూడా ఉంది. ఈ బీజేపీ వాళ్ళు సినిమా రంగంలో ఉండే ప్రముఖులపై కన్నేశారు. వాళ్ళ ద్వారా పార్టీని బలోపేతం చేయొచ్చని చెప్పి ఒక వ్యూహరచన చేస్తున్నారు. మన ప్రముఖ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన దర్శకుడు రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, ఆయన రాసిన కథలనే రాజమౌళి దానికి చిత్రరూపం కల్పిస్తాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ని కళాకారుల కోటాలో ఆయనకి రాజ్యసభ సీట్ ఇవ్వటం కూడా అది వ్యూహమే. అలాగే కేంద్రం నుంచి పెద్దలు వచ్చినప్పుడు ఒకానొక సమయంలో అమిత్ షా, జేపీ నడ్డా లాంటి వాళ్ళు కూడా ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ని ప్రత్యేకంగా పిలిపించుకుని వాళ్ళతో ముచ్చడించటం. అంటే జూనియర్ ఎన్టీఆర్ను కూడా లైన్లో పెడుతున్నారని మనం ఊహించుకోవచ్చు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి ఏ పార్టీ లేదు. అందువల్ల ఈ సినిమా వాళ్ళకి ఏంటంటే సినిమా దర్శకులు, నిర్మాతలు, సినిమా తారలు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి అంటే వాళ్ళ ఇంటి ముందు ఏ ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ అధికారి కూడా అడుగు పెట్టడు. అంటే ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం చిరంజీవి మీద కన్ను వేయటానికి గల కారణం ఏంటి? చిరంజీవికి ఆయన పలుకుబడి, ఆయన అభిమానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న తెలుగువారే కాక దక్షిణాదికి చెందిన అనేక మంది చిరంజీవిని అభిమానిస్తారు. చిరంజీవి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగువారు, భారతీయులు, ఉత్తర భారతదేశంలో కూడా చిరంజీవికి మంచి ఫాలోయింగ్ పలుకుబడింది. అందువల్ల ఆయనని ముందు పెట్టి తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా 2029లో జరగబోయే జమిలి ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలి. ఎక్కడ కమలం జెండా ఎగరవేయాలంటే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారు. అలాగే ఒక బీసీని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా నియమించి, అది కూడా దాదాపు ఖరారైపోయింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ని నియమిస్తారని దాదాపు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు విజయం సాధించడం తథ్యం. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ 4 లోక్సభ సీట్లు గెలిచింది. అది కూడా కొద్ది మెజార్టీతోనే గెలిచింది. ఇక 2029లో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్రస్ కోల్పోతూ ఉంది. 25 సీట్లను, లోక్సభ సీట్లను ఈ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతూ ఉంది.
175 అసెంబ్లీ సీట్లు 225కి పెరగబోతూ ఉన్నాయి. 3వ వంతు సీట్లను మహిళలకు కేటాయించబోతూ ఉన్నారు. లోక్సభ సీట్లు పెరిగితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 4-5 లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 545కి అదనంగా మరొక 250 సీట్లు లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. 225 అసెంబ్లీ సీట్లలో 220 అసెంబ్లీ సీట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోవటానికి చిరంజీవి పాత్ర చాలా కీలకమని భావించారు కేంద్రం నుండి కమలం పెద్దలు. అదే కాకుండా తమిళనాడులో అక్కడ ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అక్కడ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అన్నామలై చేస్తున్న పోరాటానికి బలం చేకూర్చి తమిళనాడులో కూడా పార్టీని బలోపేతం చేసి కేరళలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి చిరంజీవి దోహదపడతాడు. చిరంజీవికి స్వతహాగా ఆయన సేవా తత్పరత, ఆయన సేవామూర్తి. ఏదో ఆశించి సేవ చేయడు ఆయన చిన్న కుటుంబం నుంచి వచ్చాం. తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉండి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. చిన్న కుటుంబం నుంచి మొగల్తూరు పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడి నుంచి ప్రయాణం చేసి ఈ స్థాయికి ఎదిగాం. మామ అల్లు రామలింగయ్య అండదండలతో చిరంజీవి స్టారు పైకొచ్చింది. అందువల్ల చిరంజీవి ప్రజాసేవ అంటాడు. 1996లో ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టాడు. బ్లడ్ బ్యాంక్ పెట్టగానే దాంట్లోనే ఒక సంవత్సర కాలంలో ఐ బ్యాంక్ పెట్టాడు. బ్లడ్ బ్యాంక్ పెట్టినా ఐ బ్యాంక్ పెట్టినా ఆయన ఏమి రాజకీయం కోసం చేయలేదు, రాజకీయ పార్టీ పెట్టడం కోసం చేయలేదు, సేవ చేయాలనుకున్నాడు. మహానుభావుడు ప్రారంభించాడు. తర్వాత కోవిడ్ సమయంలో ఎవ్వరూ చేయని విధంగా ఏ పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాని సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ సిలిండర్లు, అలాగే ఆక్సిజన్ తయారు చేసే యంత్రాలు, వాటిని చైనా నుంచి యూరప్ నుంచి కొనుగోలు చేసి ఈ యంత్రాలన్నింటినీ కూడా జిల్లా మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘ అధ్యక్షుడు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో పెట్టి ఎవరికి ఆక్సిజన్ సిలిండర్లు కావాలన్నా, ఎవరికి ఆక్సిజన్ తయారు చేసే యంత్రాలు కావాలన్నా సరఫరా చేసి ఆయన ఒక చరిత్ర సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ విధంగా సేవకు అంకితమైన వ్యక్తి, వివాదరహితుడు, అన్ని కులాలను సమానంగా చూసే వ్యక్తి. ఆయన ఒక బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన కులాలే. తెలంగాణలో ఈ కాపుని అక్కడ మున్నూరు కాపు అంటారు. అక్కడ మున్నూరు కాపులు గణనీయంగా ఉన్నారు సంఖ్యాపరంగా. నాయకత్వంలో కూడా మున్నూరు కాపులు చాలా అధికంగా ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ కానీ, అలాగే బండి సంజయ్ కానీ, అట్లాగే డాక్టర్ లక్ష్మణ్, ఈ ముగ్గురు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. వారు ముగ్గురు దీంట్లో ఉన్నారు కనుక తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు అందరూ కూడా వారిని బట్టి అందరూ బీజేపీని ఆదరిస్తున్నారు. ఈ విధంగా చిరంజీవిని ఏ విధంగా ఆయన సేవలను వినియోగించుకోబోతున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఆయనకి రాజ్యసభ సభ్యత్వము ఇవ్వటము ద్వారా కేంద్రంలో మరొకసారి అవకాశం కల్పించి కేంద్ర మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పబోతున్నారనేది బలంగా వినపడతా ఉంది. ఆయన చిరంజీవి ఆనాడు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశాడు. అది ఏంటి,
దుష్ట పాలన, దుర్మార్గ పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, అరాచక పాలన, స్కాముల పాలన ఏంటో తెలుసు కదా. 2004 నుంచి 2014 వరకు జరిగింది పాలన యూపీఏ ప్రభుత్వం. అటువంటి యూపీఏ ప్రభుత్వంలో కడిగిన ముత్యంలా ఒక్క పైసా అవినీతి లేకుండా నిర్వహించిన ఏకైక కేంద్ర మంత్రి ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి. అటువంటి ట్రాక్ రికార్డు కలిగింది. మొత్తం ప్రభుత్వం అంతా అవినీతే, ఎక్కడ చూసినా అవినీతే. అటువంటి సందర్భాలలో కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నా విధానం ఇది, నా పద్ధతి ఇది, నా శాఖలో అవినీతికి ఆస్కారం లేదు, బంధు ప్రీతికి ఆస్కారం లేదు, అన్నీ కూడా నియమ నిబంధనల ప్రకారం జరగాలని చెప్పి అంత గణనీయంగా గొప్పగా పరిపాలన సాగించాడు. మంత్రిగా మొదటిసారైనా ప్రజల మన్నను పొందాడు. శభాష్ అన్నాడు. పాపం ఆనాడు రబ్బర్ స్టాంపు ప్రధానమంత్రిగా ఉన్న దివంగత నేత మన్మోహన్ సింగ్, ఆయన మాత్రం చిరంజీవిని చూసి ఎంతో ఆనందపడేవాడు. మొత్తం ఆనాడు యూపీఏ క్యాబినెట్ మొత్తంలో ఉన్న ఏకైక మంత్రి ఈయనైతే ప్రధానమంత్రి కూడా అంతే. మన్మోహన్ సింగ్ ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా ఎక్కడా కూడా అవినీతి మరక మచ్చలేదు. కాకపోతే ఏంటంటే ఆ సోనియా గాంధీ చెప్పినా, రాహుల్ గాంధీ చెప్పినా ముద్ర కొట్టేసేవాడు. ప్రత్యక్షంగా ఆయనకంటూ ఆస్తి ఏం సంపాదించలేదు, అవినీతికి పాల్పడలేదు. కనుక చిరంజీవికి మరొక అవకాశం రాబోతూ ఉంది. పొలిటికల్ రీఎంట్రీ జరగబోతూ ఉంది. దీంతో రాజకీయ సమీకరణలు మారబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కొంతమంది ఏమో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు, ఒకరిద్దరికి అవకాశాలుంటే వేరే పార్టీలకు మారుతున్నారు. ఇక లేదా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ బెంగళూరు, మద్రాసు, హైదరాబాదులో వాళ్ళు సంపాదించిన అక్రమ సొమ్ముతో ఏదో వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టుకుని అక్కడ గడిపేద్దామనే పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక 100 ఏళ్ళు ఉన్నా కూడా ఇది పుంజుకునే పరిస్థితే లేదు. అసలు కాంగ్రెస్ పార్టీయే దేశంలో అదృశ్యమయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పుంజుకునే పరిస్థితి లేదు. 2029 ఎన్నికల నాటికి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ కర్ణాటకలోనూ ఓటమి చెందడం తథ్యమని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి ఒక కారణం ఉంది. ఎటగో మనం గెలవం కదా అని చెప్పి కొండకు దారం కట్టి గుంజారు. 6 గ్యారంటీలు 6 హామీలు అని చెప్పి ఆచరణ సాధ్యంగాని హామీలన్నీ గుప్పించేసి జనాన్ని మోసం చేసి 2 రాష్ట్రాల్లో గెలిచారు. ఇవాళ హామీల ఆచరణ సాధ్యం కాదు, ఆచరణ చేయలేరు. ఈ విధంగా త్వరలో మెగాస్టార్ చిరంజీవి రెండవసారి రాజకీయ పొలిటికల్ ఎంట్రీతో కేంద్ర మంత్రి కాబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా వస్తున్నాయి. ఎందుకో ప్రధానమంత్రి మోదీకి, అమిత్ షాకి మెగాస్టార్ చిరంజీవి అన్న, ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కూడా అమితమైన ప్రేమ, ఆదరణ, అభిమానం. దానికి ఒక కారణం ఉంది. ఇంతవరకు మెగాస్టార్ చిరంజీవి కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ రాజకీయ అవినీతికి పాల్పడిన దాఖలాలు లేవు, ఉండవు కూడా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 7 నెలలైంది. అతను కానీ, అతని ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎక్కడ అవినీతికి పాల్పడిన దాఖలాలు లేవు. క్రమశిక్షణ కలిగిన జన సైనికుల్లా ప్రవర్తిస్తూ
ఎప్పటికప్పుడు జనసేన పార్టీ అధిష్టానము సమాచారం తెప్పించుకుంటూ ప్రజలకు నీతివంతమైన, అవినీతి రహిత, పారదర్శకమైన పాలనను అందించటంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేశాడు. భారతదేశంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక హిస్టరీ, ఒక రికార్డు సృష్టించాడు. ఇంతవరకు ఏ పార్టీ లేదు. పోటీ చేసింది 21 అసెంబ్లీ సీట్లు, 21 గెలిచాడు. పోటీ చేసింది 2 లోక్సభ సీట్లు, 2 గెలిచాడు. అంటే 100కి 100 మార్కులు రాజకీయంలో వచ్చింది ఎవరికయ్యా అంటే భారతదేశ చరిత్రలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. అన్న చిరంజీవి, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈనాడు కలుషితమైన రాజకీయాల్లో రౌడీలే రాజకీయ నాయకులు అవతారం ఎత్తుతున్న సమయంలో రాజకీయాన్ని ఒక వ్యాపారంగా, పెట్టుబడిగా చూసి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్న తరుణంలో విలువలు కలిగిన, నీతివంతమైన, పారదర్శకమైన రాజకీయానికి కట్టుబడి ఉన్న అన్న మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చరిత్రలో నిలబడిపోతున్నారు. అందుకే ఆ సోదరులిద్దరంటే ప్రధానమంత్రి మోదీకి అమితమైన ఇష్టం. వీళ్ళు ఫోన్ చేస్తే కలవాలంటే ఆయన లోక్సభలో, పార్లమెంట్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సోదరులిద్దరిని ఎవరిని కలవాలన్నా కూడా అసలు ఏమీ సంకోచము లేకుండా, ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రధానమంత్రి వీరిద్దరిని కలవటానికి ముందుకు రావటం అనేది వీళ్ళిద్దరి వల్ల మన ఆంధ్రుల యొక్క గౌరవము, పరువు, ప్రతిష్ట పతాక స్థాయిలో ఉన్నదంటానికి ఏమాత్రము మనము వెనుకంజ వేయవలసిన అవసరం లేదు. వేచి చూద్దాం. మరి త్వరలో మెగాస్టార్ చిరంజీవికి ఢిల్లీ పెద్దల నుంచి ఆహ్వానం రాబోతూ ఉన్నది. మరి రాజ్యసభ ద్వారా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలుగు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆయనకి దక్కబోతుందనే దానికి ఆయనకున్న అశేష కోట్లాది అభిమానులు ఎప్పుడా ఎదురు చూస్తున్నారు.